ఇంత హ్యాండ్సమ్గా ఎలా పుట్టావు? नाना त्राप बगल रहना कतर ब्लैक से कुछ मालने से मार कर मर्जी మల్లి గారు, మీరు ఒక యూట్యూబర్ ఉండి ఇంత బిజీ టైంలో ఉండి మీరు తిరుపతికి ఎందుకు వచ్చారు? మల్లి గారు ఒక యూట్యూబ్ స్టార్గా ఉండి నీకోసం వేల మంది, ఐ మీన్ మేబీ 27,000 మంది అనుకుంటా, సారీ, ఓకే, ఐ మిస్టేకెన్. సో 28,000 మంది నీకోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటివి మీరు తిరుపతి రావడము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో మీరు మీ యూట్యూబ్లోకి ఏం చెప్పాలనుకున్నారు? అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ పక్కలో కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ సబ్స్క్రైబ్ ఇంపార్టెంట్ ఫస్ట్. ఓకే, వాట్ దాని గుండెకు రాలా ఫస్ట్. సరే, యూ టెల్ అబౌట్ తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి. టెల్ అబౌట్ ఈ స్వామి ఇస్ గ్రేట్ పర్సన్. వచ్చిన వాళ్ళకి ఏదో ఒకరికి తీరుస్తూనే ఉంటాడు. అందుకే భక్తులు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనం రోజు చూస్తూనే ఉన్నాము. అందుకే మేము ఒకసారి ఇప్పుడు చూసే వచ్చినాము. ఫైనల్గా మీరు చెప్పేది మీ యూట్యూబ్ మీ సబ్స్క్రైబర్కి ఏం చెప్పారు? పైన ఆకాశంలో చుక్కల కరవ, తిరుపతి కొండలో భక్తుల కరవ. ఇప్పుడు కరవ కదా, చుక్కలు లేవు కదా. ఇప్పుడు లేవు, ఇక్కడనే చుక్కల్లా కనిపిస్తున్నారు అంతా. మళ్ళీ నాకు విముక్తి కలిగాలి. ఇప్పుడు పెట్టేస్తే చుక్కలు పైన కదా, కింద ఉంటారు. అదే ఆకాశంలో చుక్కల కరువ, భూమి మీద తిరుపతి కొండలో భక్తుల కరువ. ఏం చెప్పారు? చందమామ స్పెషల్, తిరుపతి కొండలో 7 కొండలు స్పెషల్. ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయి? ఆయన వెనక ఎప్పుడు ఉంటూనే ఉంటాడు, ప్రోత్సహించుంటాడు ఇప్పుడు. గ్రేట్, యువర్ జీనియస్. మీరు ఇంత బిజీ టైంలో కూడా దేవునికి దర్శనానికి వచ్చారంటే మీరు చాలా గొప్ప.